హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఫలక్నామా సర్కిల్లో కాంట్రాక్టర్పై దాడికి నిరసన వ్యక్తం చేశారు కాంట్రాక్టర్లు. జమల్బికా తకియా ప్రాంతంలో జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ మహమ్మద్ ఈసాపై నిన్న స్థానికులు దాడి చేశారు. రోడ్డు నిర్మాణ విషయంలో కాంట్రాక్టర్తో స్థానికులకు వాగ్వాదం జరిగి గొడవ పెద్దదైంది. దాడికి నిరసన తెలుపుతూ ఇవాళ 3,000 మంది జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు విధులు బహిష్కరించి ధర్నా చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మొహమ్మద్ ఈసా అనే కాంట్రాక్టరు ఈయన పైన మా అక్కడ ఉన్న కాలనీ స్థానికులు ఎవరైతే ఉన్నారో ఒక మ్యానువల్ కవర్ అనేది పక్కకు అది రేజ్ చేయాలని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. వాస్తవానికి కూడా అక్కడ సీసీ రోడ్ అనేది మేము చేయట్లేదు, పక్క గలీలో నడుస్తుంది కదా. ఇప్పుడు మ్యానువల్ కవర్ తీస్తే వచ్చేపోయే పబ్లిక్కి కష్టం అవుతుంది. ఇప్పుడు కాదు, రేపు ఇక్కడ రోడ్ వేస్తాం, రోడ్ వేసినప్పుడు మాత్రమే దాన్ని తీస్తాము. ఇప్పుడు తీస్తే ఎవరైనా పడితే చేస్తే ఇబ్బంది అవుతుందని మా కాంట్రాక్టర్ ఎంత చెప్పినా వినకుండా వాళ్ళు మా కాంట్రాక్టర్తో ఆర్గ్యుమెంట్ చేసి ముందు ఒక 4, దాని తర్వాత 5-6 మంది, దాని తర్వాత 15 నుంచి 16 మంది మా కాంట్రాక్టర్ మీద దాడి చేయడం జరిగింది. అతి తీవ్రంగా మా కాంట్రాక్టర్ని గాయపరిచారు. మా కాంట్రాక్టర్ది పన్లీర కొట్టిరు, రక్తం వచ్చేటట్టు కొట్టిరు. అది కాకుండా ఇంటర్నల్గా కూడా బాడీ పార్ట్స్లో కూడా చాలా రకాలుగా తన్ని, కడుపులో దాన్ని ఆ విధంగా కొట్టి, ఈపులలో దాన్ని కట్టెలతో కొట్టిరు. ఎన్నో రకాలుగా గాయపరిచారు మా కాంట్రాక్టర్ని. మేము ఇక్కడ ఉన్న లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి నిరసనగా రేపు మా అందరం కాంట్రాక్టర్లను కూడా గ్రేటర్ హైదరాబాద్ లిమిట్లో స్వచ్ఛందంగా బంద్కు పిలుపునిస్తున్నాము.